సుమన్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఈరోజు లెటర్ పీతో స్టార్ట్ అయ్యి అత్యంత నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ఒక అమ్మాయి పేరు. ఈ అమ్మాయి పేరు పద్మ. వీళ్ళని కలిసినప్పుడు, సార్ మీ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చూస్తాను, పీ లెటర్ మంచి లెటర్ అన్నారు. నిజమే అమ్మా, పీ లెటర్ మంచిదే. బట్ పీ పక్కన లెటర్ సమ్మేళన బాగుంటే లైఫ్ బాగుంటుంది. మొదటి అక్షరం ఒకటి బాగుంటే సరిపోదు కదా. పీ స్టాండ్స్ ఫర్ పవర్. పీ అనేది చాలా స్పిరిచువల్ లెటర్, హెల్పింగ్ నేచర్ ఉన్న లెటర్. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే ఫ్రెండ్స్ అడగకుండా సాయం చేసే గొప్ప మనసున్న లెటర్ పీ లెటర్. అది మనం పవన్ కళ్యాణ్లో చూసాము, పునీత్ రాజ్ కుమార్లో చూసాము. సర్వీస్, హెల్పింగు, మనుషులకే కాదు మూగజీవాలు కూడా అన్నం పెట్టిన దేవుడు పునీత్ రాజ్ కుమార్. ఈ లెటర్ పీ వాళ్ళు ఎక్కువ భాగం సంపాదించిన డబ్బులు దాన ధర్మాలకు వాడతారు. దానివల్ల ఒక స్టేజ్ వచ్చాక డబ్బులకి ఇబ్బందులు వస్తాయి, సంపాదించిన కూడా అమ్ముకోవాల్సి వస్తుంది, అప్పులు చేయాల్సి వస్తుంది. బట్ పీలో ఉన్న పవర్ ఏంటంటే దే కెన్ బౌన్స్ బ్యాక్. పడినా లేసే కెపాసిటీ, ఎంత తొక్కినా లేసే కెపాసిటీ లెటర్ పీకి ఉంది. ఈ పీలో ఉండి ఇబ్బందులు పడే ఈ పద్మ గారి గురించి చెప్తాను. అసలు పేరు పద్మావతి. పద్మావతిలో 3 ఏలు ఒక ఐ. ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1, ఐ అంటే 9, 12వ నంబర్. తలకిందల జీవితం. అదే అనంత్ అంబానీ 4 ఏలు ఒక ఐ. ఈ 4 ఏలు ఒక ఐ. లాస్య నందిత ఎమ్మెల్యే మొన్న చనిపోయారు యాక్సిడెంట్లో, 4 ఏలు ఒక ఐ. అమరావతి 4 ఏలు ఒక ఐ. గత 5 ఏళ్ళగా డెవలప్మెంట్ అక్కడ ఆగింది, కుంటుబడింది. ఈ 4 ఏళ్ళ ఒక ఐవ కారణం ఎవరు ముఖ్యమంత్రి పక్కన పెడితే, ఎవరున్నా ఆ 4 ఏళ్ళ ఒక ఐ ఉంటే డెవలప్మెంట్ చేసి తక్కువ ఉంటుంది, ఏ పనులు కూడా పూర్తి కావు. 13వ నంబర్లో. నేను చెప్పబోయే పేరు పద్మ. ఈ పద్మ గారికి కోపం ఎక్కువ. మంచి భర్త, మంచి బిజినెస్ చేస్తారు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పద్మ గారికి కోపమే కాదు, ప్రేమ కూడా ఎక్కువ. ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. కోపం వస్తే 1 గంట 2 గంటలు తిరుగుతూనే ఉంటుంది భర్తని. బట్ ఆయన చాలా మంచి హెల్పింగ్ నేచర్ అండ్ అండర్స్టాండింగ్ నేచర్ ఉంది కాబట్టి భార్యని అర్థం చేసుకొని కాంప్రమైజ్ అయిపోయి లైఫ్ అలా సాగదీస్తున్నాడు. బట్ పనోళ్ళతో కొట్లాట ఉంటుంది, బంధువులతో కొట్లాట్లు ఉంటాయి పద్మకి. తట్టుకోలేక ఒకరోజు ఆయన నా దగ్గర తీసుకొని రావడం జరిగింది. సార్ అసలు మా వైఫ్ పేరులో, ఆయన పేరు చాలా బాగుంది, ఆయన పేరులో ఎక్కడ కూడా రాంగ్ నంబర్స్ లేవు, సంతకం బాగుంది. అండ్ ఆయన లైఫ్లో అంత మంచోడు కాబట్టి ఆమెను భరించగలిగాడు. ఒక్క రాంగ్ నంబర్ ఉన్న పర్సన్ చేసుకున్నా కూడా విడాకులు అయిపోయి ఉండాలి. అండ్ నేను చూసిన పద్మాల్లో 75% పద్మాలు, 4 పద్మాలు చూస్తే 3 పద్మాలకు విడాకులు అయి ఉన్నాయి. కాపురం విడాకులు, డబ్బు విడాకులు, ఆరోగ్యం విడాకులు. కారణం ఇది. పద్మాలో పి అంటే 8, ఏ అంటే 1, డి అంటే 4, 9, 13, 17, 18. 18 అనేది 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. సూర్యుడికి శనీశ్వరుడికి పడదు, అందుకే 18ని కోరల్ నంబర్. టెన్షన్ అంటే పడనోళ్ళు ఇద్దరు కాంబినేషన్. 16 నంబర్, 1కి 6కి పడదు. 18, 1కి 8కి పడదు. ఈయన సూర్యుడు, ఈయన శనీశ్వరుడు, తండ్రి కొడుకులు, విభిన్నమైన నేచర్, ఇద్దరు నిజాయితీ, క్రమశిక్షణ, బట్ థింకింగ్ డిఫరెంట్. ఈ 18 నంబర్ని రక్తం కారుతున్న చంద్రుడు. చంద్రుడు ఇలా ఉంటే రక్తం కారాలి, ఆయన తలలో ఉంచి రక్తం కారాలి. ఆలోచనలు ఎక్కువ, మనశ్శాంతి తక్కువ, కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. 90% 18 నంబర్ ఉన్న వాళ్ళు డైవర్స్కి వెళ్తారు. అండ్ పద్మాలు 75 to 80% దే విల్ బి గోయింగ్ టు డైవర్స్. ఈ 18 నంబర్ వల్ల చిన్న విషయము మెదడులోనే ఉంటుంది, అది గొనుగుతూనే ఉంటారు. 1 అవర్ కాదు, 3 అవర్స్ 4 అవర్స్ అయినా ఆ టాపిక్ వదిలిపెట్టరు. చాలామంది జరిగితే 1 నిమిషం 2 నిమిషాలు తిట్టేసి వదిలేస్తారు. ఈ 18 నంబర్ ఉన్న వాళ్ళు అలా కాదు, దాన్ని నెమరేసుకుంటూనే ఉంటారు. పొద్దున్న జరిగితే సాయంత్రం వరకు గొనుగుతూనే ఉంటారు. ఈ 18 ఎవరి పేరులో ఉన్న అశాంతి, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్. ఈ 18లో 2 ఏలు, 18లో 2 ఏలు తీసేస్తే 16 కాన్సనెంట్స్. 2 బ్యాడ్ నంబర్స్. 1కి 8 పడదన్నాను, 1కి 6 పడదు. 2 ఈ పద్మ పేరులో ఉన్నాయి. 1 సూర్యుడు, 6 శని శుక్రుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు,
సో ఇద్దరికి డిషం ఈ 16 వాళ్ళకి మాట్లాడితే కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ 16లో రైజ్ అయి పడిపోవాలి. ఈ 16లో ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, రష్యా పీసెస్, ఎల్టీటీఈ స్మాష్డ్, ఐడిపిఎల్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ అవుట్సోర్స్ ఆఫ్ హైదరాబాద్ క్లోజ్డ్, సౌందర్య డైడ్ ఇన్ యాక్సిడెంట్, సావిత్రి హెల్త్ ప్రాబ్లం, సిల్క్ స్మిత డైడ్ ఇన్ డిప్రెషన్. ఈ 16లో ఏదున్నా వరల్డ్ ట్రేడ్ సెంటర్ 16 అక్షరాలు క్లోజ్, ప్రజారాజ్యం పార్టీ 16 క్లోజ్డ్, బుడ్డా వెంగళరెడ్డి 16 గాట్ కిల్డ్ బై నక్సలైట్స్, యూపీలో ఐఏఎస్ ఆఫ్ జగన్నాథ పాందా 16 గాట్ కిల్డ్ బై నక్సలైట్స్. ఈ 16 ఉంటే ఒక్కసారిగా పడిపోతాం. అండ్ 16లో ఉండి పేరు ఎక్కువ అయితే దే విల్ డై ఇన్ యాక్సిడెంట్స్ ఆర్ బాంబ్ బ్లాస్ట్. బెనర్జీర్ బుట్టోలో ఈ 16 నంబర్ వల్ల షీ గాట్ కిల్డ్ ఇన్ బాంబ్ బ్లాస్ట్ ఆర్ ఫైరింగ్. సో ఈ 16, 18 2 వరస్ట్ నంబర్లు ఉంటే ఈ 2 వరస్ట్ నంబర్లు పద్మాలో ఉన్నాయి. ఒకవేళ పద్మావతి అనిపిస్తే 12 తలకిందల జీవితం, ఆరోగ్యం, కాపురం, ఏది కోరుకున్న రివర్స్. సో ఒకవేళ మీ పేరు పద్మ అయితే ఆర్ పద్మావతి అయితే 100% మీ పేరులో కరెక్షన్ అవసరం. సో నా గైడెన్స్ తీసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి మంచి అదృష్టం వచ్చేలాగా, ఎందుకంటే నేను ఎంబీబీఎస్ చేసి ఒక 5 ఏళ్ళు గవర్నమెంట్లో పనిచేసి ఈ న్యూమరాలజీ పవర్ కోసం మీరు అందరూ బాగుండాలి. లేదా నేను ఒక హాస్పిటల్ కట్టుకొని రియల్ ఎస్టేట్ చేసుకొని నంబర్లు బాగా పెట్టుకొని వెంచర్ బాగా పెట్టుకొని రోజు ఐ కెన్ ఎర్న్ ఇన్ ల్యాక్స్ అండ్ క్రోడ్స్. ఈ సర్వీస్ అంతా ప్రజలకి ఇవ్వాలి అనే మంచి ఉద్దేశంతోనే న్యూమరాలజీ గురించి ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, ఇన్ని అవేర్నెస్ తీసుకుని వస్తున్నాను. అండ్ నన్ను ఫాలో అయిన అందరూ కూడా ఈరోజు ఒక 20 years బ్యాక్ అంతా ఈరోజు మల్టీ మిలియనియర్స్, 1000 కోట్లు 2000 కోట్లు సంపాదించిన కొన్ని వేల మంది ఉన్నారు. సో మనం డబ్బే కాదు, మంచి ఆరోగ్యం, ప్రశాంతతమైన లైఫ్, స్పిరిచువల్ లైఫ్ విత్ గుడ్ నేమ్, ఫేమ్ అండ్ మంచి ఆయుష్ కొరకు నా దగ్గర కరెక్షన్ చేసుకోండి. ద బెస్ట్ విల్ బి గివన్ టు యూ ఫ్రమ్ మై సైడ్. సో న్యూమరాలజీ గురించి నాన్నగారు బిహెచ్ఎల్లో డీజీఎంగా ఉండి న్యూమరాలజీ మీద ఉన్న ప్రేమతో 1987లో డీజీఎంగా ఉన్న అతను జాబ్ రిజైన్ చేసి 1990 నుంచి హైదరాబాదులో, ఢిల్లీలో, కేరళలో, తిరుపతిలో, బెంగళూరులో ఆఫీసులు ఓపెన్ చేసుకొని ఆల్మోస్ట్ 2007 వరకు 5-6 రాష్ట్రాలు రెగ్యులర్గా వెళ్ళి కొన్ని లక్షల మందికి న్యూమరాలజీ గైడెన్స్. 1990లో న్యూమరాలజీ అంటే చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఈరోజు కొన్ని వందల మంది పుట్టుకొచ్చారు యూట్యూబ్లు పుణ్యాన్ని. ఎందుకంటే ప్రతి ఏరియాలో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఇప్పుడు నన్ను అడుగుతారు, నేను ఒక సుమన్ టీవీ తప్ప ఇంకెక్కడ చేయట్లేదు ఎవరు అడిగినా కూడా. సో ఎవరో ఒకరిని తెచ్చి పెట్టేస్తారు, వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. చాలామంది రాంగ్ కరెక్షన్స్ ఫాలో అయ్యి చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు, కొంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు. ఈ రాంగ్ కరెక్షన్స్తో జాగ్రత్తగా ఉండండి. వారం నేర్చుకొని న్యూమరాలజీ వచ్చేసింది, 10 రోజులు నేర్చుకొని ఆఫీస్ పెట్టేశామంటే ఇది జరగదు. ఇది రీసెర్చ్ వర్క్. ఇది నేను సుమారుగా 15 years నాన్నగారి దగ్గర శిష్యరికం చేసినాకే నేను ఆఫీస్ స్టార్ట్ చేశాను. సో ఎవరు పడితే వాళ్ళ దగ్గర చేసుకుంటే ప్రమాదంలోకి వెళ్తారు. ఈ రాంగ్ నంబర్స్ కేవలం ఒక 11 numbers ఉంటాయి. ఈ 100 numbers-లో 89 numbers మంచివి, 11 numbers చెడ్డవి. దీంట్లో మెయిన్గా రాంగ్ నంబర్స్ 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్ అండ్ 64 నంబర్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ నంబర్స్ రాంగ్ నంబర్స్ లేకపోతే మీరు 70% లక్కీనే. ఈ నేను చెప్పిన నంబర్స్లో ఒక్క నంబర్ ఉన్నా జీవితాన్ని తారుమారు చేసేస్తుంది. 12వ నంబర్ వస్తే విన్నింగ్ లైన్ వరకు పోయినా ఆ లైన్ దాటనీదు, మళ్ళా జీవితాన్ని 0 చేసేస్తుంది. 13 ప్రధానమంత్రిగా ఉన్న 13 నంబర్ మృత్యు నంబర్. 16 సడన్ కొలాప్స్, యాక్సిడెంట్స్ నంబర్. సో సూపర్ పవర్గా ఉన్న రష్యాలో ఈ 16వ నంబర్ వల్ల 1995లో 15 ముక్కలైంది. ఇప్పుడు కూడా యుద్ధంలోనే ఉంది. ఒకప్పుడు సూపర్ పవర్ అలాంగ్ విత్ యుఎస్ఏ. సో రష్యా
సో 16 నంబర్ ఎఫెక్ట్. 18 డైవర్స్ నంబర్. 19 బాగుంటారు బట్ అర్లీ డెత్ ఉంటుంది. 27 డిప్రెషన్ అండ్ సూసైడ్. 31 డెత్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫై, ఎవరు అడిగినా ఇచ్చేయడం, ఎవరు డబ్బు అడిగినా ఇచ్చేయడం, నమ్మించి మోసం చేస్తారు ఆ 33ని. సో రాంగ్ నంబర్స్ లేకుండా చూసుకోవడం మన బాధ్యత. మన జాతకంలో ఉండేవన్నీ కరెక్ట్గా జరగాలంటే పేరులో ఉన్న బలం బాగుండాలి. సో మన నంబర్స్ ఎంత బాగుంటాయో లైఫ్ అంత బాగుంటుంది. సో చాలామంది అంటారు మా పేరు ఎలా ఉందో మాకు ఎలా తెలుస్తుంది? సో మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా? ఒక పేరుకి వాయిస్ ఇస్తానండి. చాలామంది ఒక పేరు పెడుతున్నారు, మళ్ళీ ఒక చాంతాడు పెడుతున్నారు. ఒక పేరు అయిపోయిన వెంటనే ఇంకొక పేరు, ఇంకో పేరు అయినంటే ఇంకొక పేరు. సో దయచేసి ఇలా చేయకండి. దోషాలున్న పేరుని ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. పేరు బాగుందని చెప్తే ఇంకో పేరు పెట్టచ్చు. బాగుంది అన్నారు. బాగాలేదన్నప్పుడు ఆపేసేయాలి. ఆ పేరులో కరెక్షన్ అయ్యే వరకు ఇంకొక పేరు పెట్టకూడదు. చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. 5 ఏళ్ల కన్నా చిన్న పిల్లలకి పేరు ఎలా ఉందో వాయిస్ ఇవ్వడం జరగదు. చాలామంది పేర్లు వాళ్ళే ఒక ఏ, ఒక ఐ, ఒక టీ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ పేరు ఎట్టుంది, ఇంకో రోజు ఇంకో పేరు ఎట్టుందని పెడుతున్నారు. చిన్న పిల్లలకి వాయిస్ ఇవ్వడం జరగదు. డైరెక్ట్ అపాయింట్మెంట్. స్క్రీన్లో ఇక్కడ 2 నంబర్లు, కింద 3 నంబర్లు ఉన్నాయి. ఈ 5 నంబర్లో ఏ నంబర్ కన్నా చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు మాకు నిండా బాగలేదు, ఏం చేసినా కలిసి రావడం లేదు, బంగారం పట్టిన మట్టి అయిపోతూ ఉంది, ఇంట్లో కొట్లాట్లు ఉన్నాయి, పిల్లోడు చదువుకోవట్లేదు, మాట వినడం లేదంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో మాకు తెలీదు, మా పేరు బాగుందా లేదా తెలీదు అన్నవాళ్ళు మాత్రం ఈ స్క్రీన్లో ఉన్న 5 నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేయాల్సిన నంబర్స్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ ఇగో ఈ నంబర్కి చేయండి. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9966000317 9966000317. లాస్ట్ నంబర్ 9133789199 9133789199. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. పేరు బాగుందా బాగలేదా? బాగుందంటే మీరు చాలా లక్కీ అండి. ఇంకెక్కడ మీరు చేయి చూపించుకోక్కర్లేదు, పేరు చూపించుకోక్కర్లేదు. ఒక్క నంబర్ బాగాలేదని నువ్వు చెప్పినా వీలైనంత వరకు మేము సిస్టంలోంచి ఫోటో తీసుకొని పెట్టడానికి ట్రై చేస్తాం. ఏ నంబర్ బాగాలేదో ఆ బాలేని నంబర్కి బొమ్మ, వీలైతే బొమ్మ కూడా పెడతాం టైం ఉంటే. టైం లేకపోతే కుదరదు, టైం ఉంటే ఖచ్చితంగా వీలు చూసుకొని పెడతాం. సో బాగలేని వాళ్ళు ఎంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని, ఒక పేరు బాగాలేదన్నాక ఇంకొక పేరు పెట్టడం ఇది మంచి సాంప్రదాయం కాదు. అండ్ SMS వాట్సాప్ ఇంగ్లీష్లో పెట్టండి. సార్ మాకు ఇలా వాట్సాప్ పెట్టడం రాదు, మేము డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడతామని వాళ్ళు చాలామంది నాకు పెడుతున్నారు, SMSలు చేస్తున్నారు. మాకు వాట్సాప్ లేదండి, మేము యూట్యూబ్లో చూసాము, వాట్సాప్ చేయలేకపోతున్నాము. సో మా గురించి కూడా ఆలోచించండి అంటే, వాట్సాప్ చేయలేని వాళ్ళు ఈ నంబర్ 9392426726 9392426726 లేదా 9703335056 9703335056 కాల్ చేసి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పచ్చు, లేదా SMS చేయొచ్చు. ప్రతి ఒక్క ఫోన్లో SMS ఉంటుంది, ఈవెన్ ₹1000 ఫోన్లో కూడా SMS ఉంటుంది. ఈ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ 2 నంబర్స్కి SMS చేయండి. సో ఈ పై నంబర్స్కి ఏమో వాట్సాప్, కింద నంబర్స్కి ఏమో SMS. సో నాకు SMS చేయడం కూడా రాదు అన్నప్పుడు ఈ 2 నంబర్స్కి డైరెక్ట్గా కాల్ చేసి మీ డీటెయిల్స్ ఓపిక్గా చెప్తే మళ్ళీ ఒక 1 to 2 అవర్స్లో మా స్టాఫే కాల్ చేసి పేరు బాగుందా లేదా,
బాగలేదన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది బాగాలేదంటే ఏం చేయాలి? ఏ లెటర్ మార్చుకోవాలి? దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం, వన్ టైం ఫీ ఉంటుంది. దోషమున్న పేర్లకి ఆ ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి. అంటే జాతకాలు అనేది మనము ఫ్రీగా చూస్తే అవి మాకు దోషాలే, మీకు దోషాలే. ఎందుకంటే ఇది ఆఫీస్ నడపాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టాలి, శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫీజు ఉంటుంది. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ కరెక్షన్స్ అనేది మీకు చాలా మంచి లెవెల్లో ఇస్తాను. ఎందుకంటే నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాక అధిరిందయ చంద్రం, టాటా బిర్లా, యమగోళ మళ్ళా మొదలైంది. చంద్రప్రదేశ్ బొమ్మన సిస్టర్స్, అతిలి ఏటీఎల్ఐ నుంచి ఏటీఎల్ఈఈ, మురగదాస్లో ఒక ఏ తీసి ఓ పెట్టాం. బోయపాటి శ్రీను గారికి 2006, హనుమాన్ హీరో తేజ సర్జాకి 3వ క్లాస్లో ఇచ్చాం. నిఖిల్ సిద్ధార్థ్ 10వ క్లాస్లో కరెక్షన్ ఇచ్చాం. నితిన్కి ఇష్క్ ముందు ఇచ్చాం. తమన్నాకి 2004లో, అమీర్ ఖాన్కి 2005లో. ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా సరిపోదు. సో మీరు బాగుండాలి, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే ద బెస్ట్ ప్లేస్, నంబర్ 1 న్యూమరాలజిస్ట్. నాకు తెలిసి 41 లక్షల పైన క్లయింట్స్ కరెక్షన్ ఇచ్చి ఉంటా. ప్రపంచంలో ఎవరు కూడా ఇంతమందికి ఇచ్చి ఉండరు. ఇంతమందికి ఇచ్చి నాకు రోజు 50 అపాయింట్మెంట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. డైలీ 6 అవర్స్ వాయిస్ ఇవ్వడానికి టైం కష్టపడతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుండాలి, ఈ న్యూమరాలజీ వాడుకోవాలి. బాలేని వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పు తెలుసుకొని కరెక్షన్స్ చేసుకొని ఆ పేరుని మంచి వైబ్రేషన్, పేరు మార్చను, పేరులో ఒక లెటరే మారుస్తాను. లైక్ నితిన్లో ఒక ఐ పెట్టామంతే, NITHIIN. సో ఒక్క లెటర్ మార్పుతో జీవితాంతం వెలుగు గెలుపు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.